నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్న సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీకి అవకాశం. అమరావతి ఓఆర్ఆర్కు శరవేగంగా అడుగులు. అలైన్మెంట్, భూసేకరణపై ఎన్హెచ్ఏఐ దృష్టి. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కి గండి. వృధాగా పోతున్న సాగునీరు. వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి విహారం. ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల దెబ్బగా మారిన గాజా. తొలగింపునకు ఏళ్లు పడుతుందన్న ఐరాస. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. ఈ రోజు రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి కేంద్రం సహకారం, వరద సాయం, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు భవితవ్యం, రాజధాని అమరావతికి నిధులు వంటి పలు అంశాలపై చంద్రబాబు వారితో చర్చించనున్నారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం ఆయన అమరావతి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇకపై కుంభాభిషేకాల ఉత్సవాల్లో ఆగమ పండితుల అంశాల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని మంత్రి ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆగమ పండితుల సూచనల మేరకు వైదిక కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం వివిధ స్థాయిలో ఉన్న ట్రస్టుల్లో మరో 2 సభ్యులను తీసుకునేలా చట్ట సవరణ తీసుకొస్తామని వివరించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆయన భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. ఆలయాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో అధికార యంత్రం తలదూర్చడం గాని, పాలక వర్గాలు తలదూర్చడం గాని, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎవరు పని చేయకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని దానికి కావలసిన ఆదేశాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆయా దేవాలయాల్లో క్రతువులు గాని, సేవలు గాని, పూజాది కార్యక్రమాల నిర్వహణలో నిర్ణయాలు, యాగాలు, కుంభాభిషేకాలు వంటి వాటి ముహూర్తాలు కేవలం ఆగమ పండితులు వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకునే ఆదేశాలు ఇవ్వాలే తప్ప ఎవరి మటుకు వాళ్ళు అధికార యంత్రాంగం చొరవ చూపడానికి వీలు కాకుండా ఆదేశాలు ఇచ్చాం. ట్రస్ట్ బోర్డుల వ్యవహారంలో 5 మంది సభ్యులు ఉన్నటువంటి ఉన్నాయి, 15 మంది ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్న ఆలయాలు కలవు మనకి. ఈ ఆలయాలకన్నిటికీ మరొక 2 సభ్యులను పెంచే విధంగా చట్టాన్ని సవరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన వాగ్దానం మేరకు నిర్ణయం చేయడం జరిగింది. దీనికి చట్టంలో కూడా మార్పు చేయాలి కాబట్టి చట్టం మార్పుకి ఆర్డినెన్స్ కానీ లేకుంటే రాబోయే అసెంబ్లీలో అది తీర్మానంగా పెట్టి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. జగన్ సర్కార్ అవినీతికి విశాఖలోని రిషికొండ ప్రత్యక్ష నిదర్శనమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రిషికొండపై భవనాలను ఎలా వినియోగంలోకి తేవాలో 1-2 నెలల్లో నిర్ణయిస్తామని చెప్పారు. సిఆర్జెడ్ నిబంధన ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించబోమన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యాటకం కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దేనికి వాడదామన్నది టూ బిగ్ అయిపోతుంది.
దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్. కాకపోతే ఇక చివరికి ఏం చేయాలంటే ఒక అవినీతికి పరాకాష్ఠగా ఒక వ్యక్తి చేసినటువంటి మాన్యుమెంట్ తాలూకు అది చూపించడానికి ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని. ఇంక చివరికి దాని ప్రకారం చేయాలి. అంటే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి తాలూకు వివరాలను చూపించడానికి ఒక ఎగ్జిబిషన్లా పెట్టాలి తప్పితే ఇంక దేనికి కనపడేలా కనపడలేదు అది. సరే, ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తున్నాం దీని మీద. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కి గండిపడింది. వెడపనకల్లు మండలం డొనేకల్లు వంకపై ఉన్న అండర్ టన్నెల్ శిథిలావస్థకు చేరుకుని 2 రోజుల క్రితం కూలిపోయింది. చివరి ఆయకట్టుకు సాగునీరు రావడం లేదని పలువురు రైతులు పరిశీలించుకుంటూ కాలువపై వెళ్లడంతో గండిపడినట్టు గుర్తించారు. వెడపనకల్లు మండలం గడేకల్లు, పొలికి, పెంచులపాడు గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కాలువ నిర్వహణ లేకపోవడం వల్లే గండిపడిందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు వెంటనే చేయించాలని కోరుతున్నారు. నీళ్ళే బాగానే దండగొస్తున్నాయి. చెన్నై మెరీనా బీచ్ వద్ద ఆదివారం జరిగిన ఎయిర్ షోలో చోటు చేసుకున్న విషాదంలో మరణించిన వారి సంఖ్య 5కు పెరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, అన్ని వైపుల నుంచి వాహనాలు వచ్చేయడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. వారిలో 5గురు మరణించారు. మృతుల్లో ఒకరు కర్నూలు జిల్లా వాసి ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన దినేష్ కుమార్ మరణించినట్టు సమాచారం. ఈ ఘటనలో 230 మందికి పైగా స్పృహ కోల్పోయినట్టు అనధికార వర్గాలు చెబుతుండగా 30 మందే చికిత్స పొందుతున్నారని, రద్దీ కారణంగా ఎవరూ చనిపోలేదని అధికారికంగా వెల్లడించారు. ఎయిర్ షోకు దాదాపు 15 లక్షల మంది వచ్చినట్టు రక్షణ దళాలు ప్రకటించాయి. ఎయిర్ షో అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో లక్షల మంది ఒక్కసారిగా రోడ్లపైకి వెళ్లారు. దాంతో రహదారులు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఫలితంగా వందలాది మంది సొమ్మసిల్లి పడిపోయారు. లక్షల మంది రోడ్లపైకి రావడంతో అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పని చేస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన జనతాకి అదాలత్ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేజ్రీవాల్ తమ డిమాండ్ను నెరవేర్చేందుకు భాజపా సిద్ధమేనా అని మోదీకి సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే నెలలో జార్ఖండ్, మహారాష్ట్రలతో పాటే ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కూడా బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే విద్యుత్, నీరు, మహిళలకు బస్సు ప్రయాణం వంటి ఉచితాలన్నింటినీ తెరపడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని, హర్యానా, జమ్మూ కశ్మీర్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. హర్యానా, జమ్మూ కశ్మీర్లలో భాజపా ప్రభుత్వాల పతనం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమేనంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ త్వరలో కార్యరూపం దాల్చబోతుంది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్మెంట్, డీపీఆర్లో కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ దృష్టి పెట్టింది. 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ఓఆర్ఆర్కు గతంలో ఆర్వో అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి లభించింది. ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు.
ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్ల రూపాయలు, 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,198 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్ల రూపాయలకు పెరిగింది. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి ఓఆర్ఆర్ నిర్మాణానికి 25,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్ డిపిఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం 80 నుంచి 90% భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. శరన్నవరాత్రుల వేళ దేవాలయాలకు అసలైన పండుగ శోభను తీసుకొచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం ప్రతి నెల అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నిధులు పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు, అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 రూపాయలు ఇస్తామన్న హామీని గత 5 ఏళ్లు జగన్ పట్టించుకోలేదు. చిన్న ఆలయాల అర్చకులు గత 5 ఏళ్లు ధూప దీప నైవేద్యం కోసం అవస్థలు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే ఆదాయం లేని ఆలయాలకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేస్తూ జీవో 216ను విడుదల చేసింది. దీనివల్ల రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల పూజారులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు మరి అర్చకుడి జీవన విధానానికి మరి పాటుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయనే ధూపదీప నైవేద్యాలకు 2,000 చేయటం, మళ్ళీ ఆయన వచ్చి మరి 5,000 చేయటం, దాన్ని మళ్ళీ ఇప్పుడు 10,000 చేయటం. అంటే అంటే ఈ మధ్యలో ముఖ్యమంత్రులు మారారు, కానీ ఉపయోగం ఏముంది? ఒకళ్ళు కూడా అర్చకుడి గురించి పట్టించిన పాపాన లేదు. మరి లోకేష్ గారు కూడా చాలా ఔదార్యంతో మరి ఈ ధూపదీప నైవేద్యానికి పథకానికి మరి ఆయన మరి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి నిధులు, సిజిఎఫ్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి నిధులు కాకుండా ప్రభుత్వ నిధులు సమకూర్చడం అనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం అన్నమాట. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల పట్ల వారు చూపిస్తున్నటువంటి ఆసక్తి, అభివృద్ధి హర్షణీయం, చెప్పుకోదగినటువంటి విషయం. 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని 10,000 రూపాయలు చేయటం కూడా హర్షించదగినటువంటి విషయం, సంతోషించదగినటువంటి విషయం. 5,000 వారికి 10,000, 10,000 నుంచి 15,000 రూపాయలు చేస్తున్నట్టుగా ప్రకటించారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి మాకెంతో సంతోషంగా ఉంది. పూజారులకు కూడా సంతోషమే. 5,000 10,000 చేశారు కాబట్టి కష్టమంతా పూజారులు కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు వాళ్ళకి. పెంచిన 10,000 రూపాయల్లో 7,000 అర్చకుడి భృతిగాను, 3,000 పూజలకు వినియోగించారని జీవోలో వెల్లడించారు. ప్రభుత్వంపై అదనంగా ఏటా 3,240 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖకు సర్వే శ్రేయోనిధి నుంచి వినియోగించారని ఉత్తర్వుల్లో తెలిపారు. గుంటూరు జిల్లాలోని 128 ఆలయాలకు ఇప్పటి వరకు 6,40,000 రూపాయలు ఇస్తుండగా ఇది 12,80,000కు పెరిగింది. పల్నాడు జిల్లాలోని 202 ఆలయాలకు గతంలో 10,10,000 రూపాయలు వెచ్చిస్తుండగా ఇప్పుడు 20,20,000 ఖర్చు చేయనున్నారు. బాపట్ల జిల్లాలోని ఆలయాలకు 24,50,000 ఇవ్వనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉండి ఆదాయం లేని 6 సి కేటగిరీ ఆలయాలకు వర్తింపజేస్తున్న ఈ పథకాన్ని చిన్న గుడులకు వర్తింపచేయాలని అర్చకులు కోరుతున్నారు. వాళ్ళకే కాకుండా ఈ యొక్క ప్రైవేట్ అర్చకులకు కూడా సహాయం చేసి అన్ని విధాలుగా తోడ్పడవలసిందిగా ధూపదీప నైవేద్యాలు స్కీము ప్రైవేట్ అర్చకులందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ యొక్క పందులు గారు వాళ్ళకి ఎండోమెంట్ దేవాలయాలకి జీతభత్యాలు ఇస్తున్నారు. రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో, సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్గా ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయండి. అటువంటి దేవాలయాల్లో పంతులు గారికి జీతభత్యాలు సరిపోవట్లేదు. సిటీలో ఉండేటువంటి ప్రైవేట్గా ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉండే పూజారి గారందరికీ కూడాను
ఈ యొక్క గవర్నమెంట్ తరఫున ఇచ్చేటువంటి జీతాలు అందించవలసిందిగా మరీ నమస్కరించి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ ఉన్నాము. మా దేవాలయంలో నాకు ఇచ్చేది సంవత్సరానికి 20,000 ఇస్తున్నారు. దాని మీదనే ఇప్పటివరకు లాక్కొచ్చాను. కాబట్టి మాకు జీవనోపాధి ఇంకేం లేదు, ఇక అది తప్పించి నాకేం లేదు. దాంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. మా దేవాలయంలో గత 20 ఏళ్ళు చేస్తున్నా కూడా మాకు ఇచ్చేది మాకు అంతే. అదేం చెప్పండి, దానికి ఆదాయం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పని ఆ చైర్మన్స్ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు తెలియపరుస్తున్నారు. అదే ప్రకారంగా ఇప్పటివరకు మేము చేసుకుంటూ వచ్చాం. మాకు గడవడం కష్టంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదో అర్చకులకి ఏదో సహాయం చేస్తున్నారు తెలిసింది. దాన్ని బట్టి మాకు కూడా ఏమైనా ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువ జాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాత్రే నమః సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు 5వ రోజున మనం చండీ స్వరూపంగా అమ్మవారిని మనం దర్శనం చేస్తున్నాం. విద్యుద్ధామ సమప్రభాం మృగవతి స్కందస్థితాం భీషణాం కన్యాభి కరవాల ఖేడవలసద్దస్తాభిలాసేవితాం అని చెప్పినట్లుగా అమ్మవారు మనం ధ్యానించినట్లుగా అమ్మవారి రూపం ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన 8 చేతులందు వివిధమైన ఆయుధములు ధరించి ఉండి అమ్మవారిని సేవించేటువంటి కన్యకలందరూ కూడా కత్తులు పట్టుకొని అమ్మవారిని సేవిస్తున్నట్లుగాను లోకరక్షణ భక్తుల అనుగ్రహం శిష్ట రక్షణగా ఆ జగన్మాత దివ్యస్వరూపం మనకి గోచరింపబడుతూ ఉన్నది. కలో చండీ వినాయకోన్ ఆర్యోక్తి. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం నిరంతరం ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కూడా చండీ హోమం ద్వారా ఆరాధించుకుంటూ ఉన్నాం. అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో శతచండీ యాగంగాను కూడా అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి అమ్మను ఉపాసించడం చేత వారు సంకల్పించినటువంటి అన్ని కార్యములందు కూడా శీఘ్రంగా సత్వరంగా వారు అనుకున్నటువంటి మంచి ఫలితాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఆ జగన్మాత చండీ స్వరూపం మనకు అనుగ్రహిస్తుంది. 4,20,00,000 టన్నుల శిథిలాలు, వాటి కింద వెలికి తీయని 10,000 మృతదేహాలు, పేలని బాంబులు, ఇవన్నీ ఏడాది కాలంలో గాజాలో ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసానికి నిదర్శనాలు. గాజాలో అత్యంత ప్రమాదకరంగా మారిన శిథిలాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని తొలగించేందుకు ఏళ్ల తరబడి శ్రమించాలని, సుమారు 10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని వెల్లడించింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల గుట్టగా మారిన గాజా దుస్థితి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఏడాది కాలంగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గాజా శిథిలాల దెబ్బగా మారింది. ఇజ్రాయెల్ దాడుల ధాటికి 100 భవనాలు నేలమట్టమయ్యాయి, మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో సుమారు 4,20,00,000 టన్నుల శిథిలాలు గాజాలో గుట్టలుగా పడి ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దుమ్ము ధూళితో నిండి ప్రమాదకరంగా ఉన్న ఆ శిథిలాలను తొలగించడానికి సంవత్సరాలు పడుతున్నందున యుఎన్ఓ గాజాను శుభ్రపరిచేందుకు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని వెల్లడించింది. గాజాలో శిథిలాల కింద వెలికి తీయని 10,000 మృతదేహాలు, పేలని బాంబులు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ప్రస్తుతం గాజాలో ఉన్న శిథిలాల పరిమాణం 2008-2009 మధ్యకాలంలో జరిగిన గాజా యుద్ధంలో ఏర్పడిన వాటితో పోల్చితే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 2016-2017 మధ్యకాలంలో ఇరాక్లో జరిగిన మొసూల్ యుద్ధం మిగిల్చిన వ్యర్థాల కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈజిప్ట్లోని అతిపెద్ద గిజా పిరమిడ్ను గాజా శిథిలాలతో 11 సార్లు నింపవచ్చని నిపుణులు తెలిపారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగని కారణంగా శిథిలాల పరిమాణం మరింత పెరుగుతోంది. వాటి నుంచి భారీ పరిమాణంలో దుమ్ము ధూళి వెలువడుతున్నందున యుఎన్ఓ తక్షణమే వ్యర్థాలను తొలగించే ఏర్పాట్లు చేయకపోతే అక్కడి పౌరులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని 2.3 మిలియన్ టన్నుల శిథిలాలు వాతావరణాన్ని కలుషితంగా మార్చుతున్నట్లు యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధి తెలిపారు. అస్బెస్టాస్ ఫైబర్ వ్యర్థాల నుంచి వెలువడే వాయువుల వల్ల
శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో గాజాలో 10 లక్షల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాబో దశాబ్దాల్లో ప్రమాదకర లోహాలు గాలిలో, నీటిలో కలవడం వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు, పుట్టుకతోనే శిశువులు వైకల్యం కలిగి ఉండే కేసులు భారీ సంఖ్యలో పెరుగుతాయని యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధి తెలిపారు. హమాస్ మిలిటెంట్లు గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొరబడి దాదాపు 1200 మందిని బలి తీసుకుని 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ సుమారు 42,000 మందిని చంపింది. వేల కొద్దీ రాకెట్లను ప్రయోగించి గాజాను ధ్వంసం చేసింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. స్వామివారు ఈ ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమఖిల